బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము మహిళలకి ముక్తి మోక్షము ప్రాప్తిస్తుందా అనేటువంటి విషయం గురించి సాక్షి వేణు చెప్తున్నటువంటి వీడియో మనము ఈరోజు తెలుగులో తెలుసుకుందాము. బౌద్ధ ధర్మంలో మోక్షము అంటే నిర్వాణం. బౌద్ధ ధర్మంలో నిర్వాణం గురించి చాలా చక్కగా చెప్పారు. ఎవరైతే జన్మ మరణ చక్రం నుండి, ప్రపంచం నుండి పూర్తిగా విముక్తి పొందాలి అనుకుంటారో వాళ్ళు కోరికలను, అజ్ఞానత మరియు దుఃఖంనకు అంతం చేసుకోవాలి అనే పురుషార్థం చేస్తూ ఉంటారు. నిర్వాణము ఎవరికి స్థిరంగా ఏమీ ఉండదు. అంటే అది ఒక రకమైనటువంటి స్థితి. దీనిలో మానవులు అన్ని బంధనాల నుండి ముక్తి అవుతూ ఉంటారు. పరం శాంతి మరియు జ్ఞానంను ప్రాప్తి పొందినప్పుడే ఈ స్థితి అనేది లభిస్తుంది. ఇది చాలా కఠినమైన మార్గము అని అంటూ ఉంటారు. అష్టాంగిక మార్గంలో సరైన దృష్టి, సంకల్పము, వచనము, వాక్కు, కర్మ, ప్రయాస, స్మృతి, సమాధి, ఆజీవిక వీటన్నిటినీ కూడా పాలన చేస్తేనే మోక్షము అనేది లభిస్తూ ఉంటుంది. బౌద్ధ ధర్మం యొక్క సిద్ధాంతం అనుసారంగా మనసు లేక ఆత్మ యొక్క భేదము అనగా లింగ భేదము అనేది ఏమీ లేదు. ఇక్కడ అసలు ఆత్మ గురించే, పరమాత్మ గురించే బౌద్ధ ధర్మంలో చెప్పరు. ఇక్కడ మహిళలు కూడా పురుషుల్లాగే నిర్వాణం పొందగలరు అనే భావన వారికి ఉంటూ ఉంటుంది. బుద్ధుడు భిక్షువులను అంటే మహిళా సన్యాసుల యొక్క సంఘాన్ని కూడా స్థాపన చేశారు. ఆధ్యాత్మిక సాధన మరియు మోక్షం యొక్క అధికారం వారికి కూడా లభించింది. ఇక్కడ కొన్ని పారంపరిక గ్రంథాల్లోనూ సామాజిక వ్యవస్థలోనూ మహిళల కొరకు కఠినంగా ఉంటూ ఉండేవి కొన్ని సిద్ధాంతాలు. మహిళలకు కొన్ని సిద్ధాంతాలు కష్టమైన కారణం వల్ల ఇక్కడ భిక్షునిలు నిర్వాణం పొందటం అనేది కూడా అవకాశం ఉన్నది అని బౌద్ధ ధర్మంలో ఇక్కడ స్త్రీలను కూడా భిక్షువులుగా తీసుకోవటం జరిగింది. ఇకపోతే క్రిస్టియన్ ధర్మం, ఈసాయి ధర్మంలో మోక్షము అంటే సాల్వేషను, ఉద్ధారము అని ఉద్ధరింపబడటం అని చెప్తూ ఉండేవాళ్ళు. క్రిస్టియన్ ధర్మంలో మోక్షమును ఉద్ధరణ సాల్వేషన్ అని చెప్పటం యొక్క అర్థం ఏంటి అంటే పాపాల నుండి ముక్తి, పరమేశ్వరుడితో పాటు అనంత జీవన కాలము ఆయనతో పాటు ఉండటం అవకాశం లభిస్తుంది, జీవన ప్రాప్తి లభిస్తుంది అని. ఇదే ఉద్ధరణ అని యేసు మసీహ యొక్క విశ్వాసము. తత్పశ్చాత్ అంటే దాని తర్వాత వారి యొక్క ఉపదేశాలను పాలన చేయటం కూడా లభించింది చాలామందికి. క్రిస్టియన్ ధర్మం అనుసారంగా ఉద్ధరణ ఒక దైవిక కృప. పిల్లలు యొక్క విశ్వాసము తోటి ఇది ప్రాప్తిస్తుంది. అంటే దైవిక కృప గనక వారి యొక్క సత్యమైన విశ్వాసంతో ఇది ప్రాప్తిస్తుంది. దీనితోటి మృత్యు తర్వాత స్వర్గంలో ప్రవేశము అనేది జరుగుతుంది. పరమేశ్వరుడితో పాటు ఐక్యత కూడా వారికి లభిస్తుంది. ఇంకా క్రిస్టియన్ ధర్మంలో బైబిల్లో చెప్పిన అనుసారంగా ఉద్ధరణ లేకపోతే స్వర్గం యొక్క పయనము అంటే స్వర్గానికి, హెవెన్కి వెళ్తారు, వాళ్ళు ఉద్ధరించబడతారు. ఆ మార్గాన్ని పయనించడం ద్వారానే స్వర్గ ద్వారం తెలుసుకుంటుంది అని చెప్పడం, ప్రచారం చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మసీహ ఈషు ఒక పుస్తకంలో కూడా రాయటం జరిగింది. మహిళలు మరియు పురుషులు ఇద్దరు
పరమేశ్వరుడితో పాటు ఐక్యంగా ఏకత్వంగా స్వర్గం యొక్క ప్రాప్తి పొందటానికి సమానమైన అధికారులు అని చెప్పారు. ఇక్కడ ఇంకా ధార్మిక నేతృత్వంలో చర్చల్లో మహిళలకి మరి భూమిక అనేది ఇతిహాస రూపంలో భేదభావం అనేది ఉంచారు. అంటే మోక్షం యొక్క దృష్టిని ఏ యొక్క లింగ భేదము ఏమీ లేదు, కానీ దీని ప్రతిబంధ్ అనేది లేనే లేదు వారి యొక్క దృష్టి కోణంలో అంటూ ఉన్నారు. ఇకపోతే ప్యారడైజ్. ఇస్లాంలో మోక్షము అంటే జన్నత్, స్వర్గానికి వెళ్ళటం, ప్యారడైజ్కి వెళ్ళటం అంటారు ఇస్లాం ధర్మంలో. ఇస్లాంలో మోక్షం యొక్క అర్థము స్వర్గప్రాప్తి పొందటం, జన్నత్తుకు వెళ్ళటం, అల్లా దగ్గరికి చేరుకోవటము అనే అర్థం. మోక్షము అంటే మోక్ష ఇమాన్ అంటారు, అది విశ్వాసము, ఒక నేక్ కార్యక్రమం, మంచి సదభిప్రాయము, మంచి కార్యక్రమము అని. దాని తర్వాత తోబా అంటే పశ్చాత్తాపము పొందిన వాళ్ళు, పశ్చాత్తాపం పొందిన వాళ్ళు వాళ్ళ పాపం నుండి నివృత్తి పొంది మోక్షాన్ని పొందుతారు అని. ఇకపోతే పైగంబర్ మహమ్మద్ ఉపదేశాలను పాలన చేయటంతో ఇవి లభిస్తాయి అని. ఖురాన్ అనుసారంగా జన్నత్తు ఒక శాశ్వతమైన సుఖద్ మరియు శాంతిపూర్ణమైన శాంతి కలిగినటువంటి స్థానము అని. అక్కడికి సత్యమైనటువంటి ముసల్మానులే మృత్యు తర్వాత అల్లా యొక్క కృపతోటి ఆ యొక్క స్థితి అనేది, ఆయన సాంగత్యం అనేది లభిస్తుంది అని వారు వర్ణించటము వారి యొక్క అభిప్రాయము, వారి నమ్మకం కూడా. ఇస్లాంలు ఖురాన్లో మాటి మాటికి ఇమాన్దార్ పురుషం మరియు ఇమాన్దార్ మహిళావం అంటూ, మహిళలు అంటూ సమాన రూపంలో జన్నత్తును పొందవచ్చు అని వాగ్దానం కూడా చేయటం జరిగింది. ఏ పురుషుడైనా కూడా, స్త్రీ అయినా సరే, నమ్మకంగా విశ్వాసంతో అల్లాను నమ్మితే, వాళ్ళు మంచి పనులు చేసినట్లయితే, అంటే పుణ్య కార్యక్రమం అనుకోండి మన యొక్క దృష్టిలో, వారు మంచి జీవితం అనేది పొందుతారు, లభిస్తుంది అని. మనము దీని అనుసారంగా కర్మలను సర్వోత్తమంగా తయారు చేసుకోవాలి. ఖురాన్ 1697లో ఇది చెప్పడం జరిగింది. మోక్షము లేక జన్నత్ ప్రాప్తిలో మహిళల కొరకు ఒక ధార్మిక బంధన అనేది ఏమీ లేనే లేదు. ఇక్కడ సామాజిక మరియు సాంస్కృతిక స్టేజ్ తోటి వేరు వేరు దేశాల్లో మహిళల యొక్క స్థితి భిన్న భిన్నంగా ఉన్నది. అయితే ఇక్కడ మహిళలకు ముక్తి అంటే వ్యావహారికంగా మరియు సామాజిక పక్షంలో ఈ యొక్క సిద్ధాంత రూపంలో చూస్తే, మూడు ధర్మాల్లోనూ మహిళలకు మోక్షము, ముక్తికి అధికారులు, మోక్షమునకు ముక్తికి అధికారులు మహిళలు అనే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. వ్యవహారిక రూపంలో చరిత్రాత్మకంగా చూసినట్లయితే సామాజిక వ్యవహారాల్లో కూడా మహిళలకు ప్రత్యేకించి ఇక్కడ స్థానం ఉంది. అంటే భేదభావం అనేది లేదు, హద్దు అనేది ఏమీ లేదు. ధార్మిక నేతృత్వంతో వీళ్ళు వంచితం అనేది ఏమీ కాలేదు. పురుషులు పొందినట్లే స్త్రీలు కూడా పొందవచ్చు మోక్షాన్ని అనే ప్రచారం చేశారు. మరలా ఆధునిక యుగంలో మహిళలకు ఆధ్యాత్మిక స్వతంత్రత మరియు సమానత దిశలో చాలా సవరణలు బాగు చేయటము కూడా జరిగింది. అయితే కొంతమంది ఆందోళన కూడా ఈ యొక్క మహిళలకు స్వతంత్రత కావాలి అని, ఆధ్యాత్మిక స్వతంత్రం కూడా కావాలి అని కొంత ఆందోళన కూడా చేశారు అని చెప్తూ ఉన్నారు. ఈనాటికి కూడా చాలామంది మహిళలు ఈ ధర్మంలో ఆధ్యాత్మిక సాధన మరియు ముక్తి యొక్క మార్గంలో అగ్రసరంగానే ఉన్నారు అని చెప్పవచ్చు.
ఇక్కడ ముఖ్యంగా 3 ధర్మాల్లో 3 సిద్ధాంతాల అనుసారంగా మహిళలకు కూడా మోక్షము, ముక్తి ప్రాప్తి పొందటానికి అధికారం ఉన్నది అని ఐతిహాసిక, సామాజిక, సంస్థానగత విషయంలో ఈ లెవెల్లో చూసిన మహిళలకు కూడా చాలా మరి హద్దులు అనేది లేకుండా కొన్ని సమానమైన హక్కులు భేదభావం లేకుండా కూడా ఇచ్చారు. కొన్నిసార్లు కూడా భేదభావము హద్దు వరకు హద్దు వరకే ఉంచటం కూడా జరిగింది అని అంటూ చెప్తూ ఉన్నారు. ఇకపోతే సిక్కు ధర్మంలో మహిళలకు ఆధ్యాత్మిక ముక్తి. సిక్కు ధర్మం మహిళలకు కూడా సమానత మరియు సమ్మానము సందేశము అనేది ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి ఆధ్యాత్మిక ముక్తి యొక్క సందర్భంలో ధర్మ పురుషులు మహిళలు ఇద్దరూ కూడా సమానమైన ఆధ్యాత్మిక అధికారము మరియు అవసరం అనేది వారికి ఇవ్వాల్సిందే, అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. సిక్కు ధర్మంలో మహిళలు ఆధ్యాత్మిక ముక్తి యొక్క ప్రముఖ సిద్ధాంతం గురునానక్ దేవ్జీ 16వ శతాబ్దంలో మహిళలకు అధికారము సమానత అనేది ఇచ్చారు. జోరుదారుగా వకాలత్ కూడా చేశారు. వాళ్లకు ఆ సమయంలో ప్రచలితమైన సామాజిక మరి కష్టాలు, మహిళల ఎడల భేదభావన ఒక చునౌతీగా వాళ్ళు స్వీకరించటము జరిగింది. ఇక్కడ స్త్రీయే పురుష జన్మ తీసుకుంటుంది, స్త్రీయే గర్భంలో పురుషుణ్ణి పాలన చేస్తుంది, అంతే కదా. స్త్రీ లేకపోతే పురుషుడికి జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? స్త్రీ గర్భంలోనే కదా పురుషుడు జన్మ తీసుకునేది. అందుకనే స్త్రీయే మరి గొప్పది అని, ఆ స్త్రీయే వారికి వివాహం జరిపినప్పుడే స్త్రీ వారికి మిత్రురాలుగా అవుతుంది. స్త్రీయే సంతానాన్ని ఇస్తుంది. మనకు తెలుగు మామూలుగా కూడా చెప్తూ ఉంటారు, కార్యేషు మంత్రి కరణేషు దాసి భోగ్యేషు మాత అని అంటూ ఉంటారు. పత్ని అని మాతాపిత భావన అనేది ఏ విధంగా తల్లిదండ్రులు మనకు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే స్త్రీ చనిపోతూ ఉందో పురుషుడు మరి రెండవ స్త్రీని వివాహం చేసుకుంటారు. కానీ స్త్రీ అయితే రెండో వివాహం చేసుకుంటే చెడ్డదిగా ఎందుకు భావిస్తారు? మరి సమాజం పురుషుడైతే రెండో వివాహం చేసుకోవచ్చు, మరి స్త్రీ చేసుకోకూడదా? ఎందుకు అలా భావిస్తారు అని అంటే, ఆధ్యాత్మికలో సమానత అనేది ఉన్నప్పుడు ఈ భేదభావం అనేది రాదు. ఆధ్యాత్మిక సమానత సిక్కు ధర్మంలో పురుషుడు మరియు మహిళలు ఇద్దరు సమాన ఆధ్యాత్మిక అధికారాన్ని పొందిన వాళ్ళు. మహిళలు ధార్మిక అనుష్ఠానము, కీర్తన, సేవ మరియు నివృత్తిలో సమానమైన భాగమును తీసుకుంటూ ఉన్నారు. అమృత ప్రాప్తి కూడా ఇక్కడ వారికి లభిస్తూ ఉంది. ఇక్కడ గురు గ్రంథ్ సాహెబ్ యొక్క అధ్యయనం చేయటంతో ఏ విధంగా వారికి సిక్కు ధర్మంలో మోక్షము ప్రాప్తి పొందటం స్త్రీలకు అధికారం అని చెప్పడం జరుగుతుంది. మరి మోక్షమా లేక ముక్తి అంటే ఏంటో సిక్కు ధర్మంలో ఏం చెప్పారు అంటే, దీని యొక్క వివరణలోకి వెళితే మనము సిక్కు ధర్మంలో మోక్షము ముక్తి యొక్క అర్థము జన్మ మరణ చక్రం నుండి ఈ ప్రపంచం నుండి ముక్తి పొందటం, పరమాత్మతో పాటు ఏకాత్మకతను పొందటం అంటే పరమాత్మలో ఐక్యం అవ్వటం. ఈ యొక్క స్టేజీ ఎక్కడైతే ఆత్మ ఈ ప్రపంచం యొక్క బంధనాల నుండి, అహంకారం నుండి, కోరికల నుండి, మోహ మాయ నుండి ముక్తి పొందుతూ ఉంటారు, పరమేశ్వరుడితో పాటు పూర్ణ ఐక్యతను ఏకత్వాన్ని పొంది విలీనం అవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది. మోక్షము లేక ముక్తి యొక్క ముఖ్య పజిల్ ఏంటి అనగా, దీని యొక్క అర్థం ఏమిటి అనగా, జన్మ మరణ చక్రం నుండి ముక్తి. ముక్తి యొక్క అర్థము పునర్జన్మ
లేకుండా ఉండటము అని అనుకుంటూ ఉంటారు. ముక్తి ప్రాప్తి పొందిన ఆత్మ మరలా ఈ ప్రపంచంలో జన్మ తీసుకోదు. సదాకాలికంగా సదా పరమాత్మలో ఇమిడిపోయే ఉంటుంది అని చెప్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక గ్రంథాలు. పరమాత్మతో పాటు ఏకాత్మకత అవ్వటము ముక్తి యొక్క స్థితిలో ఆత్మ మరియు పరమాత్మలకు ఏ భేదము అనేది ఉండదు. ఇక్కడే ఆత్మసో పరమాత్మగా అవ్వటము. అసలు వాస్తవంగా కూడా ఆత్మ బ్రహ్మస్వరూపము. అందుకనే శివోహం బ్రహ్మోహం, అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అని అన్ని అంటూ ఉన్నప్పుడు ఆత్మకి పరమాత్మకు ఏ భేదభావన అనేది లేదు. పరమాత్మలో ఉన్న శక్తులన్నీ కూడా ఆత్మ లోపల ఉంటాయి. పూర్ణ శాంతి, ఆనందము, సత్య యొక్క స్థితి, సత్యత స్థితి అనేది ఉంటుంది. ఎక్కడైతే ద్వైతము మరియు మాయ సమాప్తం అవుతుందో అక్కడ పరమాత్మ స్థితి అనేది ఉంటూ ఉంటుంది. జీవితంలోనే ముక్తి అనగా జీవన్ముక్తి. జీవిస్తూనే ముక్తి యొక్క అనుభూతిని పొందడమే జీవన్ముక్తి స్థితి అంటారు. సిక్కు ధర్మంలో ఈ విషయాన్ని నేర్పడం జరిగింది. ముక్తి కేవలం మృత్యువు తర్వాత కాదు, జీవన విధానంలో కూడా ఈ యొక్క అనుభూతిని పొందవచ్చు, ప్రాప్తించుకోవచ్చు అనేది ఆధ్యాత్మికం యొక్క ప్రవచనం. ఆధ్యాత్మికంగా మార్గంలో చెప్పేది ఇది అందరికీ కూడా సంభవమే. ఎప్పుడైతే వ్యక్తి ఈశ్వరుడు యొక్క పేరుతోటి మరి నామాన్ని జపం చేస్తూ స్మరణ చేస్తూ ఉంటూ ఉంటారు, భక్తి, నిస్వార్థ సేవ లేక సత్యమైన జీవితాన్ని పాలన చేస్తూ ఉంటారో తప్పకుండా వారు ముక్తిని పొందటం అనేది సాధ్యమవుతుంది, సంభవము అవుతుంది. కొన్ని అనుష్ఠానాలు లేక సన్యాసం అనేది పొందటము, దీంట్లో బాధాకరం అనేది ఏమీ లేదు. అంటే సన్యాసం పొందితేనే ముక్తి లభిస్తుంది, సన్యసించాలి, కొన్ని కఠినమైన అనుష్ఠానాలు చెయ్యాలి అన్న మాట అసలు మోక్షం పొందటానికి, ముక్తి పొందటానికి అసలు లేనే లేదు. అందుకని సిక్కు ధర్మంలో దీన్ని ఒప్పుకుంటూ ఉంటారు. మోక్షం పొందటం కోసం కఠోరమైన తపస్సు, సన్యాసము లేక జటిల అనుష్ఠానాలు అవసరం లేదని సిక్కు ధర్మంలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా, ఏ పురుషుడైనా స్త్రీ అయినా, ఏ జాతి వారి అయినా, ఏ వర్గం వారైనా సత్యమైన మనస్తోటి భక్తి లేక నైతిక జీవనం ద్వారా ముక్తిని పొందవచ్చు అని వర్ణించారు. సమానత సిద్ధిస్తుంది దీనితోటి. గురు గ్రంథ్ సాహెబ్లో మాటి మాటికి ఈ మాటను ఉల్లేఖించటం, వర్ణించటం జరిగింది. పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు ఆధ్యాత్మికానికి అధికారమే, సమానమైన హక్కు వీరికి ఉన్నది. ఇద్దరు ముక్తిని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సారాంశము ఏమిటి అనగా, సిక్ ధర్మంలో మోక్షము లేక ముక్తి యొక్క అర్థము ఆత్మ జన్మ మరణ చక్రం నుండి ముక్తి, పరమాత్మతో పాటు అనంతకాలం ఐక్యతను పొందటం. ఎలాంటి ఏ వ్యక్తికైనా ఇది సంభవమే. ఈశ్వరుడు యొక్క పేరును జపం చేస్తూ సేవ చేస్తూ సత్యమైన జీవితాన్ని పాలన చేస్తే ముక్తి పొందటం అనేది సాధ్యం. సిక్కు ధర్మంలోనే ఇక సన్యాసం అవసరం లేదు అని ఇక్కడ చక్కగా వర్ణించారు. విశేషమైన అనుష్ఠానం కానీ, సన్యాసం పుచ్చుకోవటం కానీ, కఠినమైన సాధన తపస్సు అనేది అవసరం లేదని స్పష్టంగా ఉల్లేఖించబడింది. భక్తి పూర్ణ నైతిక జీవనమే ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి బౌద్ధ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, ఇస్లాం ధర్మం మూడిట్లో మూలము ధార్మిక సిద్ధాంతాల అనుసారంగా మహిళలకు కూడా పురుషులు సమానంగా మోక్షము లేక ఉద్ధారము, జన్నత్ అనగా స్వర్గాన్ని ప్రాప్తి పొందటానికి అధికారం ఉన్నది. స్త్రీలు కూడా అధికారులే. సామాజిక మరియు ఐతిహాసిక ఏ యొక్క కష్టాలైనా సరే ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక దృష్టితోటి ముక్తి
అందరికీ కూడా సమానమైన రూపంలో ఉపలబ్ధం అవుతుంది అని చెప్పడం జరిగింది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా ఈ విధంగా అనంతభాయ్ సాక్షి బెహన్ ద్వారా అద్భుతమైనటువంటి టాపిక్ల యొక్క వివరణ, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వివరణ, సర్వధర్మాలను గురించినటువంటి విషయాలు వివరణ దీనిలో ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వీటిని పొందవచ్చు. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, అందరికీ కూడా పంపించండి. అందరూ అధికారులే మోక్షాన్ని, ముక్తిని, జీవన్ముక్తిని